సరే కదా మా పొలం అండ్ మా బర్రె ఇంటి దగ్గర జస్ట్ ఇంత ప్లెజెంట్గా ఉంటుంది కదా. పల్లెటూరు అంటే మస్తు అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం తెలుసా ఇక్కడే ఉండడం. ఇక వెనుక చెట్లు ఇప్పుడు చూడండి, సూపర్ అనిపిస్తుంది బాబాయ్. నాకు హైదరాబాద్లో కంటే పల్లెటూరులోనే ఎక్కువ ఇష్టం తెలుసా. సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. బర్రే మనిద్దరము సెల్ఫీ దిగుదామా విత్ మై బర్రే, విత్ అవర్ బర్రే. జానీ, ఏ జానీ నువ్వు కూడా కనిపించు మన బర్రెతో. వీడియో కాడ్రీచు. ఎంత బాగుంది కదా, ఎంత మంచి వాతావరణం ఎక్కడ దొరుకుతుంది కదా పల్లెటూరులో. సో పల్లెటూరులో ఉన్న ఆనందమే వేరండి. నేను ఇక్కడే ఉండిపోతే ఇంకా. సరే ఓకే, బాయ్ బాయ్. జస్ట్ ఏం చేస్తున్నాము అట్లా చూపించడానికి చేసాను. మంచి వీడియోతో మళ్ళీ ఒకసారి వస్తాను. బాయ్. బర్రె పాలు తాగితే ఎంత మంచిది. సో మా బర్రె ఎంత సపోర్ట్ ఇస్తుందో నాకైతే. పాప ఉంది లోపల, ఎప్పుడు పుడుతుందో ఏమో. బేబీ ఉందా? అదే బేబీ ఉందా బాబు ఉందా? మంచిగా తిను నువ్వు, మంచిగా తిని మంచిగా తొందరగా డెలివరీ అవ్వు. సేఫ్ డెలివరీ, ఓకేనా? ఇప్పుడు బేబీనే ఇవ్వు, సరేనా? నాకు కూడా బేబీ లేదు, నీ బేబీనైనా మంచిగా చూసుకుంటాను నేను, సరేనానే? బర్రెదా అంత మంచి బర్రె మాది. చూడు, ఇటు చూడు. బాయ్ చెప్పు. అమ్మే కొట్టకే నన్ను. బాయ్. ఇలా ఉంటుంది మా బర్రెతో. బాయ్ బాయ్ చిన్ను. బర్రె చెప్పు బాయ్. బాయ్ చెప్పు బర్రెకి. బాయ్ చెప్పు బర్రెకి. బాయ్. పోతున్నాం, చిన్నుగాని కొడుతుందేమో అని పోతున్నాం. జానీ ఈ గడ్డి గులాబీ ठीक है. అటు వెళ్ళండి. ఏ పండు समझते भी है बस को केन माला कंट्रोल कर देती मस्त मजा आती लारी से उनके जाने प्रशांతంగా. ఏంది సైకిల్ షిఫ్ట్ చేసుకున్నారా? చేంజ్ చేసుకున్నారా సైకిల్? సరేనా? సైకిల్కి నేర్పిస్తావా నాకు? నువ్వు స్కూటీ నేర్చుకొని నాకు నేర్పిరా. నువ్వు నేర్చుకొని నాకు నేర్పి. కూడా అందినప్పుడు ఆ పండుగ అటు వెళ్తుండు, అటు తిప్పితే గుద్దేసుకుంటామని ఇటు వెళ్ళినా తిప్పచ్చు, కానీ బైక్ వచ్చింది తీసుకుంది. మరి ఎందుకు స్పీడ్గా వెళ్తున్నావు? అయితే స్పీడ్ కాదు, స్లోనే. ఇంకా పద. సరే సోను, పెద్ద సైకిల్ కొందాంలే బిడ్డ, వదిలేసే అదిగా. ఏం కాదు, కొనిస్తా నేను. కంటెంట్ కొనరే. సోను మంచిగా తినవా?
पसंद पसंद तू చేస్తు ఇది కూడా చేస్తు అయిపోయింది. కొని డైరెక్ట్ ఎత్తదు. అలాగే ఏం చాలా బాగుంది ఉంచుకొని పార్ట్స్ లాగా తీసేయాలి. ఫస్టే ఆయిల్ ఫస్ట్ తెలుగు హాయ్ హలో ఫ్రెండ్స్, మటన్ కర్రీ వండబోతున్నాను కట్టెల పొయ్యి మీద. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా టేస్ట్ చూసి అద్దరిపోతారు. ఏం చేయబోతున్నా అని చూస్తున్నారా? మటన్ కర్రీ చేయబోతున్నాను కట్టెల పొయ్యి మీద. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ వేయడం ఎలా చూసుకుందాం. ఓ ఫుల్ వేడైతుంది. ఆయన ఉన్నారు మన బండేనా? నేను ఎవరో అనుకున్నా. ఏ నువ్వు ఎప్పుడు టైంకి వస్తావు? ఏం చల్తా సార్ घर बारह ब्यास అందుకే కదా కట్టింది. మాట్లాడదా దికరిచి దికరిచి కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఆనియన్స్ కుక్ అవ్వడానికి. तो मैं 3 सब्सक्रिप्शंस लॉन्च आपने లక్ష్మణ్ లక్ష్మణ్ ఒకసారి ఫోన్ ఇయ్యరా? ఫోన్ అక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఏం పుట్టింది చెప్పిగా, ఏదో పాపం చేసిన अच्छा वाइस और देनी బ్రౌన్ కలర్ అయిపోయింది. ये कौन सा है? నేను ఒక్క పుదీనా మాత్రమే వేసినాను. కొత్తిమీర పుదీనా లాస్ట్ కూడా వేస్తా. దీంట్లో వేయచ్చు కానీ కొత్తిమీర ఎక్కడ కొత్తిమీర పుదీనా రెండు వేసేసినాను. ఇంకా బ్రౌన్ కలర్ చాలు. ఈ బ్రౌన్ दशक वेदा अंगार घालने से ये करिश कंटिन्यू कर रही चुको लकड़ी घाल रही तो कंटिन्यू कर रही. ఇదిగో బ్రౌన్ కలర్లో అయిపోయినాయి. ఇట్లా అయితేనే టేస్ట్ ఉంటుంది. సో ఇది కేజీ ఉంటుంది మటన్. यही घर में बंद करने का कहाँ आने आ रहा को बंद कर.
जाने तू कब तक स्टॉप कर रही हो, तब स्टॉप करिए मतलब कि तू स्टॉप कर रही। ये चूल्हे पे देख कतरा दम के ढाई जा रही तो गैस से रोका हम नहीं स्टार्ट कर करना कर स्टार्ट करना की సరే దీంట్లో అయితే ఫస్ట్ అల్లం వేద్దాం. మూడో దగ్గర కొన్ని ఆల్ ఇన్ వన్ అన్నమాట. దీంట్లో అన్నీ ఉంటాయి విత్ మసాలాతో సహా. ఫస్ట్ అయితే అల్లం వేద్దాం. ఇది అల్లం ఇంట్లో పేస్ట్ చేసిందే, ఇందాక నేనే పేస్ట్ చేసిన న్యాచురల్. ఇప్పుడు ఇందాకనే పేస్ట్ చేసిన. కానీ కొంచెం పసుపు వేసుకున్నాం. నువ్వు టమాటో కర్రీ అంటే టమాటోస్ సారీ మటన్ కర్రీ అంటే టమాటోస్ వేస్తావా? ఇష్టం. ఎవరి ఇష్టం. దిష్టి పోయింది. పోతే పోనీ. ఈ లెమన్ ఎందుకు పిండుతాం తెలుసా మనము? నీ స్మెల్ పోవడానికి. అల్లం పేస్ట్ వేసినా కూడా కొంచెం నీ స్మెల్ వస్తుంది కదా, సో కొంచెం పోవడానికి అనేసి లెమన్ వేస్తున్నా. ఇలా వేస్తే పుల్లగా ఉంటుందని అనుకుంటారు, పుల్లగా ఏంటి ఉండదు, బాగానే ఉంటుంది టేస్ట్. సో నేను జస్ట్ హాఫ్ కంటే కొంచెం తక్కువనే వేస్తున్నా. మనకు అలవాటు లేని పని పొయ్యి మీద దేవుడా ఇటు నుంచి మంట అటు నుంచి మంట అటు నుంచి మంట భయం భయం అవుతుంది నాకైతే. బుట్టా नहीं रगड़ नहीं सर. సో దీంట్లో ఫస్ట్ ఇంకా కారం వేసేద్దాము. ఒక 1 kg ఉన్నది, 4 cups వేద్దాం. 4 spoons. అదే 4 spoons. ए मंटा मंटा तो अपना खाने का कैलेरी कौन है नान का झिंगा दी सगरे మన అలవాటు ఇది. నేను సోలు చిన్నప్పటి నుంచి ఖారీ కదా, కారం అది ఖారీ. जाड़ी वो आए इतना 12 घंटे बैठ के घर आ रहे तो कहीं तो तड़किया कहीं सरदार लग रही हो ना. मुझे कहीं घाले से कट करो. మటన్ కర్రీ కసలు సవా మంచిగా ఉందా? మస్తు ఉన్నదా? పూరి మటన్ సో కర్రీలో ఆయిల్ పైకి వచ్చేసింది కదా, సో ఇందులో మనము కొంచెం మసాలా వేద్దాము. మసాలా ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి. ఎక్కువ కూడా వేయట్లేదు నేను, మరీ ఎక్కువ వేయట్లేదు, కొంచెమే వేస్తున్నా. మళ్ళీ లాస్ట్ కొంచెం వేస్తాను. సో ఆయిల్ పైకి వచ్చేసింది కదా, సో మనము వాటర్ పోసి ఒక 1/2 అవర్ కుక్ చేద్దాము. 1/2 అవర్ వరకు ఇలాగే కుక్ చేయాలి. సో అప్పుడైతే కానీ మటన్ తొందరగా ఉడుతుంది కదా. సో వాటర్ పోసేద్దాము. చాలే మరి సో లాస్ట్కి కర్రీ ఎట్లుందో చూద్దాము. అబ్బో చాలా వేడిగా ఉంది దేవుడా. వాటర్ దగ్గర వచ్చే వరకు కుక్ అవ్వాలి కదా, సో దగ్గర వస్తుంది. కట్టెల పొయ్యి మీద ఎంతసేపు కుక్ అయితే అంత టేస్టీగా ఉంటుంది. అబ్బా ఇంకా కొంచెం దగ్గర పడాలి.
ఇంకా కొద్దిసేపుకి బాగా వాటర్ అంతా మగ్గే వరకు కుక్ చేసుకుందాము. ఇంకొక 5 మినిట్స్ చూసి బంద్ చేసేద్దాం. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. లాస్ట్కి కర్రీ అయితే ఇది దగ్గర పడ్డది కదా, చాలు. ఇలా సూప్ ఉండాలి. మినిమం 1 అవర్ ఎబోనే కుక్ అయిపోయింది. ఈ గిన్నె తోమడానికి ఎన్ని కష్టాలు పడాలో ఏమో. ఒకసారి అయితే మనము తిని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నాకైతే మస్తు స్మెల్ వస్తుంది. మళ్ళీ కొంచెం మసాలా వేసి కొంచెం సాల్ట్ వేసి కింద తీసేద్దాము. ఇదిగో మసాలా కూడా వేసేస్తున్నాను. ఇదిగో మసాలా ఇది. సో మసాలా వేస్తేనే కదా బాగుంటుంది. సాల్ట్ ఆల్రెడీ నేను ఇందాక వేసేసాను, అది వీడియోలో చూపించలేదు. సో ఒకసారి మనమైతే కలిపేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. దీనికి మా బగారా రైస్ కాంబినేషన్ అయితే బాగుంటుంది. టేస్ట్ చేద్దాము ఎలా ఉందో. సూపర్ టేస్ట్. కాడేసి ఊరు ఉత్త ఈకర్ కాడేసి టేస్ట్ చూద్దాము. సూపర్ ఉంది. మసాలా కూడా సెట్ అయిపోయింది. సో మరీ దగ్గర సూప్ మరీ లేకుంటే బాగుండదు కదా. ఎంతసేపు కుక్ అయిందంటే మినిమం 1 అవర్ ఎబోనే కుక్ అయింది. 1.5 అవర్ అయిపోయింది అనుకుంటా కదా, 2 అవర్స్ దగ్గర. సో దీని కాంబినేషన్లో బగారా రైస్ చేస్తాను. చేసి తినేటప్పుడు చూపిస్తా. ఓకేనా? బాయ్. మళ్ళీ కలుద్దాం. మటన్ బగారా రైస్. చూసారు కదా మటన్. సో తిందాం. సోను ఏది కావాలి నీకు? ప్లేట్ చూస్ ఎనీ వన్. వేర్ ఇస్ యువర్ ప్లేట్? సారీ. ఓకే, యూ కెన్ ఈట్. ఎలా ఉందో టేస్ట్ చెప్పు. తిను. ఏదో ఒక ప్లేట్ పట్టుకో, టేస్ట్ చేసి చెప్పు. ఇదైనా ఎవరు చేసిండే? బగారా రైస్ అమ్మ చేసింది. చెప్పు. బాగుందా? Stop it. సరే మరి బాయ్.